హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నా ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిశాను. మీరు కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నారు నా వీడియోలో. మధ్యలో ఒకసారి కలిసాము, బట్ నేను ఆ బ్లాగ్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం అదేమంటారు, డేటా మిస్ అయిపోయిందనమాట. సో ఇంకా సర్లే కొంచెం పెట్టకపోవడం ఎందుకని చెప్పేసి అసలు అప్లోడే చేయలేదు. అండ్ మేము అందరం కలుద్దామని చెప్పేసి లూలు మాల్కి వచ్చాం అనమాట. లూలు మాల్ నేను ఒక్కసారి ర్యాండమ్గా వెళ్ళినా, బట్ మొత్తం ఏం చూడలేదు. యాక్చువల్లీ లోపల ఫుల్ ఏసీ ఉండే అనమాట. కానీ ఆ వేడికి నాకు ఏసీలో కూడా చెమటలు వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ మేము హైపర్ మార్కెట్లోకి వెళ్ళామన్నమాట. సో హైపర్ మార్కెట్ బోర్ ఉంటుంది, బట్ ఏదో కొంచెంసేపట్లో అట్లా తిరగడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తేనైతే మనం ఫ్యూచర్లో ఏది ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ దొరికేస్తుంది అనే టైప్ అనిపించింది అనమాట. అంటే కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఆల్సో వాళ్ళు మనల్ని లేజీ కూడా చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ జాన్వి వచ్చేసింది. సో మేమందరం మీటప్ పాయింట్ లాగా లూలు మాల్ పెట్టుకున్నాం అనమాట. దీనికి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోలేదు. ఏమొచ్చేసి రంజాన్ సీజన్లో వెళ్ళినాం అనమాట. సో మాల్ మొత్తం రంజాన్కి సంబంధించిన రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ శాతం ఉండే అనమాట. లూలు మాల్ బేస్డే మొత్తం వాళ్ళపైన కాబట్టి ఎక్కువ శాతం. అండ్ ఇక్కడ జాన్వేను నిషా ఇంకెప్పుడులానే వాళ్ళిద్దరు ఫుల్ షాపింగ్ చేస్తారనమాట. అంటే చూస్తున్నారు అంటే కొత్తగా ఏంటి అనేసి. ఇక్కడ నాకు ఇది కొంచెం వెరైటీ అనిపించింది. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇది సెమీ కుక్ చేసేస్తారు, మనం ఇంకా కొంచెం కావాలంటే రెడీమేడ్గా కాల్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అట్లనే కొంచెం షాపింగ్ చేసినాము ఏమేమి కావాలో. అండ్ ఇంకా చూస్తున్నాం అనమాట. కింద డెకోర్ అయితే చాలా బాగుండే. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి అంతా ఫుడ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇంకా అక్కడ కొంచెంసేపు ఫుడ్తో ఎంజాయ్ చేసేసి ఇన్ని రోజులు ఏం జరిగింది ఏంటి అన్నీ మా లైక్ డిఫరెంట్ టాక్స్ ఉంటాయి కదా ఇంకా అమ్మాయిలు అంటే. సో ఏంటి ఏం జరుగుతున్నాయి అన్నీ ఒకసారి మాట్లాడుకున్నాం. దాని తర్వాత మేము ఫారం మాల్కి వెళ్ళాం యాక్చువల్లీ లంచ్ తర్వాత. సో ఫారం మాల్లో కూడా మ్యాక్స్లో కొంచెం షాపింగ్ చేసేసి అక్కడ అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. నాకు కొంచెం నెయిల్ పాలిష్లో వైట్ కలర్ కావాలి అంటే అది ట్రాన్స్పరెంట్ కింద అదంతా ఇష్టంగా మ్యాక్స్కి వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. అండ్ ఇందులో వేరే కలర్స్ ఉంటే నాకు కావాల్సిన కలర్స్ పెట్టుకొని వచ్చాను. యాక్చువల్లీ ఈ ఒక్కొక్క ప్యాకెట్ పైన డిఫరెంట్ కాస్ట్ ఉండే అనమాట. సో ఏ తక్కువ ఉంటే దాంట్లో ఇవి ఇన్సర్ట్ చేసిన అనమాట. సో అదే స్కాన్ అయ్యిండే. కానీ అక్కడ ఆఫరు ఏమో ఉన్నట్టుంది, బట్ నాకు అందులో హాఫ్ ప్రైస్ పడింది అనమాట. 90 రూపీస్కే 3 నెయిల్ పాలిష్లు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నైట్. సో మధ్యలో నేను ఏం రికార్డ్ చేయలేదు. నైట్ వచ్చేసి జాన్వి వాళ్ళ రెస్టారెంట్కి వచ్చామన్నమాట, మయూర్ రెస్టారెంట్ అని చెప్పి. నాకు అక్కడ ఇట్లా లూజ్ ప్రాన్స్ అయితే అమేజింగ్ ఉండే. అసలు నాకైతే చాలా నచ్చినుండే. లైక్ పీస్ కూడా చాలా ఫ్రెష్ ఉండే అనమాట. ఒక్కొక్క ప్రాన్ తింటుంటే స్మెల్ కూడా ఏం లేదు. అండ్ క్రిస్పీగా చాలా బాగుండే టేస్ట్ అయితే. అండ్ ఇంకా ఆ రోజు మొత్తం సీ ఫుడ్ అనమాట వాళ్ళ రెస్టారెంట్లో మేము తిన్నదైతే. ఇంకా చాలా ఉండుంటాయి, బట్ మేమైతే ఇవే ట్రై చేసినాం అనమాట. నాకు తిన్న కొంచెమైనా కానీ చాలా బాగా నచ్చింది. సో నచ్చి నేను ఇంటికి పార్సల్ కూడా తెచ్చుకున్నాను అనమాట మిగిలితే. సో నాకు అంత బాగా నచ్చింది అనమాట వాళ్ళ రెస్టారెంట్ ఫుడ్. ఇది వచ్చేసి ప్రగతి నగర్లో ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. అంటిల్ దెన్ బాయ్. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేసండి. బాయ్.